హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన రైతులకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే యాసంగి రైతు భరోసా తొలి 2 విడతల సహాయం అందుకున్న రైతులు ఇప్పుడు 3వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. సో ఈ పథకం 3వ విడత డబ్బులు ఎవరికి పడతాయి, ఏ తేదీని పడతాయి, అలాగే పీఎం కిసాన్ 23వ విడత డబ్బులను కూడా ఎప్పుడు విడుదల చేస్తారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తాజా సమాచారం ప్రకారం ప్రభుత్వం 3వ విడత విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా 5 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ విడత నిధులు జమ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం 23వ విడత కింద అర్హులైన రైతులకు 2,000 రూపాయల చొప్పున విడుదల చేసే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు రైతు భరోసా మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఇంకా కొందరు రైతులు సాంకేతిక కారణాలు, అప్డేట్లు పూర్తి చేయకపోవడం లేదా దరఖాస్తు చేయకపోవడం వల్ల సహాయం పొందలేకపోతున్నారు. అందుకే ప్రతి రైతు తప్పనిసరిగా తన వివరాలు సరి చూసుకోవాలి. కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారు, మ్యూటేషన్ పూర్తి చేసుకున్న వారు లేదా ఇప్పటి వరకు రైతు భరోసా కోసం దరఖాస్తు చేయని వారు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం పట్టాదారు పాస్బుక్ జిరాక్సు, 1B వివరాలు, ఆధారు, బ్యాంక్ ఖాతా వివరాలు మరియు మొబైల్ నంబరు సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేయాలనుకునే రైతులు మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎం కిసాన్ కింద సంవత్సరానికి 6,000 రూపాయల వరకు లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అందించే సహాయంతో కలిపి రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంటుంది. ఇక రాబోయే వానాకాలం సీజన్ నేపథ్యంలో కౌలు రైతులకు కూడా రైతు భరోసా ప్రయోజనాలు కల్పించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. ఈ 2 పథకాల డబ్బులను ఈ జూన్ 20 తేదీ వచ్చేలోపైన లేదా జూన్ 30 తేదీలోపైన విడుదల చేసే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రైతు భరోసా మరియు పీఎం కిసాన్ నిధులు ఖాతాల్లో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా ఈకేవీసీ పూర్తి చేయాలి. అదేవిధంగా ఎన్పిసిఐ ఆధార్ సీడింగు, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు చేయడం, అలాగే ఫార్మర్ రిజిస్ట్రీ లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం అవసరం. ఈకేవీసీను పీఎం కిసాన్ అధికారిక వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అవసరమైతే మీ సేవా కేంద్రంలో కూడా పూర్తి చేసుకోవచ్చు. ఎన్పిసి లింకింగ్ లేకపోతే డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవచ్చు. కాబట్టి బ్యాంకులో ఒకసారి ధృవీకరించుకోవడం మంచిది. అలాగే ఇంకా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయని రైతులు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.